ఒక వార్ అంటే ఏంటో మీకు తెలుసా? వార్ అంటే నాకు మీకు మధ్య జరిగే గొడవ మాత్రమే కాదు. మీ దగ్గర 80 యూనిట్స్ బలం ఉంది, నా దగ్గర 75 యూనిట్స్ బలం ఉంది అనుకుందాం. మరి అక్కడ ఉన్న ఆ ట్రోఫీ విలువ 100 యూనిట్స్. మీరు నేను పోరాడితే ఆ 100 యూనిట్స్ ఆ ట్రోఫీ గెలిచిన వారికి దక్కుతుంది. అప్పుడు మీకేమనిపిస్తోంది? మీరు 80 యూనిట్స్, నేను 75 యూనిట్స్ కాబట్టి ఆ ట్రోఫీని 80 నుండి 75 రేషియోలో పంచుతారా? లేదు. విన్నర్ టేక్స్ ఆల్. ఈ 5 యూనిట్స్ ఉన్న ఆ గ్యాప్ ఉంది, అది ఫేటల్ అవుతుంది. మన దగ్గర సైన్స్, టెక్నాలజీ అప్పుడు కూడా ఉన్నాయి. యూరోపియన్లు మన మీద దండయాత్రకు వచ్చినప్పుడు కూడా ఉన్నాయి. అఫ్ఘన్లు, మొఘలులు వచ్చినప్పుడు కూడా మన దగ్గర స్వదేశీ సైన్స్ మరియు టెక్నాలజీ ఉండేవి. కానీ అక్కడ గ్యాప్ ఉండిపోయింది. అందుకే మన దగ్గర ఉన్న దాని గురించి గర్వపడటం ఆపేయండి. మన దగ్గర కూడా ఏదో ఉంది కదా అని అనుకోవడం వదిలేయండి. కొంచెం ఉండటం వల్ల ఏ పని జరగదు. ఆ గ్యాప్ ఎంత ఉందో చూడండి. ఎందుకంటే విన్నర్ టేక్స్ ఆల్. మీరు 80, నేను 75. ఆ గ్యాప్ చాలా తక్కువగానే ఉంది. కానీ ఆ ట్రోఫీ మొత్తం మీకే దక్కుతుంది. నాకు ఏమీ దొరకదు. నాకు 200 ఏళ్ల బానిసత్వం మిగులుతుంది. సరిగ్గా ఎన్నికల్లో జరిగినట్లే. మీకు 100 ఓట్స్ వచ్చాయి, నాకు 99 వచ్చాయనుకోండి. మీరు ఎంపీ అవుతారు. మరి నేనేమవుతాను? నేనేమీ అవ్వను. విన్నర్ టేక్స్ ఆల్. కాబట్టి నా దగ్గర కూడా 99 ఉన్నాయి కదా అని అనకండి. ఆ గ్యాప్ ఇంకా ఉందని గమనించండి. ఇన్ అ వార్ సిచ్యువేషన్, ద విన్నర్ టేక్స్ ఆల్